ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లిస్తాం, మంచి పీఆర్సీ ఇస్తాం, ఇంటరమ్ రిలీఫ్ ఇస్తాం అని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం ఉద్యోగులకు నెలలో 11 నుంచి 12 తేదీల వరకు వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్ని కావు. నూతన ఏడాదిలో జనవరి 1న కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా బ్యాంకు ఖాతాలకు జీతాలు జమ కాలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ కూడా అందలేదు. ప్రభుత్వం ఏర్పాటై 19 నెలలు అవుతుంది. ఈ కాలంలో ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం మినహా ఇతరత్ర ప్రయోజనాలన్నీ ఎక్కడికక్కడ ఉండిపోయాయి. ఇక రిటైర్డ్ ఉద్యోగుల విషయానికి వస్తే కర్నూలు జిల్లాలో 25,985 మంది, నంద్యాల జిల్లాలో 20,300 మంది ప్రకారం ఉమ్మడి జిల్లాలో 46,287 మంది ఉద్యోగులు ఉన్నారు. 2024 జూన్ నుంచి ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉమ్మడి జిల్లాల్లో 956 మంది పదవి విరమణ చేశారు. ఒక్కొక్కరికి 35 లక్షల నుంచి 85 లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉంది. సగటున ఒక్కొక్కరికి 50 లక్షలు ప్రకారం ఇవ్వాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాల్లోనే 478 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి ఆఫీసు, సబార్డినేట్ మొదలుకొని ఉన్నత స్థాయి వరకు 30 నుంచి 38 ఏళ్ల పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేశారు. 2024 జూన్ నుంచి పదవి విరమణ చేసిన వారికి చిల్లి గవ్వ ఇవ్వకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం 19 నెలల్లో ఉద్యోగులకు ఒక్క టీఏ ఇవ్వడం మినహా చేసిందేం లేదు. 12వ పీఆర్సీ ఊసే లేదు. మధ్యంతర భృతి మాట లేకుండా పోయిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. హెల్త్ కార్డులు పనిచేయడం లేదు. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు 10 నెలలు సెలవు జీతాలు, గ్రాట్యుటీ చెల్లింపులు లేవు. 4 విడతల సరెండర్ లీవులు లేవు. కనీసం 1వ తేదీనే వేతనాలు చెల్లిస్తున్నారంటే కొన్ని నెలలుగా అది కూడా లేకుండా పోయింది. వేతనాలు సకాలంలో పడితేనే ప్రభుత్వ ఉద్యోగులు ఈఎంఐలు చెల్లించే వీలు ఉంది. ఒక్కరోజు ఆలస్యమైన సిబిల్ స్కోర్ పడిపోతుంది. ఇక ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు నోరు మెదపడం లేదు. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నేతల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు ఏదైనా చిన్న ప్రయోజనం జరిగిందంటే తమ ఘనతగా చెప్పుకునే సంఘాలు నేతలు నేడు వేతనాలు సకాలంలో చెల్లించకపోవడం, ఇతర ప్రయోజనాలు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నా ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.